అల్లా ఆస్ట్రేలియా 275 కొట్టిద్ది. 100 రూపాయలు వేసుకో, సరేనా? ఓకే. బెట్టింగ్ అండి, ఏం చేస్తాం, వదలలేకపోతున్నాం ఎట్టా మరి కదా. బెట్టింగు ఇలాగే 100, 200, 1000, 500 ఇలాగా మొదలవుద్ది. తర్వాత నిదానంగా డబ్బులు వస్తాయి. వెబ్సైట్స్లో, తర్వాత యాప్స్లో ఆడి చాలామంది లాస్ అయిపోయి చివరికి సూసైడ్ అటెంప్ట్ చేసుకుని ఫ్యామిలీస్కి చాలా బాధని మిగులుస్తూ ఉన్నారు. నేను కూడా ఊరికనే సార్ ట్రై చేశాను ఇంతకుముందు. ఏంటి బెట్టింగ్ అంటున్నారండి అని చెప్పేసి చూస్తే ఈజీ మనీ మనకి వచ్చినట్టే వస్తాయి. కానీ తర్వాత ఏమవుద్దంటే మనం ఆడతాము, మళ్ళీ ఏమవుద్ది 100కి 200, తర్వాత 500కి 1000, 1000కి 2000 అలా వెళ్ళిపోతూ ఉంటాయి. సో బెట్టింగ్ గురించి అందరికీ తెలుసు, ఆడితే వస్తాయి తర్వాత పోతాయి అని. అయినా సరే దీనికి ఎడిక్ట్ అయిపోయి దాని నుంచి బయటపడలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకప్పుడు నేను కూడా జస్ట్ ఊరికనే, మరీ అంత ఎడిక్ట్ అవ్వలేదు కానీ జస్ట్ ఊరికనే అందులో ప్లే చేసి తర్వాత బయటపడటం కోసం కొద్దిగా ఇబ్బంది పడ్డా. ఎలాగైతే దాన్ని వదిలేసేసి తర్వాత ఒక హాబీని ఏర్పాటు చేసుకుని దాంట్లో ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాను అన్నమాట. సో మ్యాక్సిమం ట్రై చేయండి బెట్టింగ్ నుంచి బయటపడటానికి. అది ఎందుకు పనికిరాదు. ఇట్లా కొంతమంది అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. ఒక అతను మొన్న అరెస్ట్ కూడా అయ్యాడు పాపం. వేస్ట్ అవన్నీ. వాళ్ళకి డబ్బులు ఇస్తారు, చేస్తారు. పాపం మనలాంటి వాళ్ళే ఆడేది కూడా. ఎవరు ఆడతారంటే యూత్, అలాంటి 40 సంవత్సరాల యూత్ ప్లే చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. యూతే ఆడతారు ఎక్కువగా. పెద్దవాళ్ళు ఎవరో కూడా దీన్ని జోలికి వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి. సో మ్యాక్సిమం ట్రై చేయండి, బయటికి రండి అందులోంచి. ఖచ్చితంగా ఆడొద్దు. ఆస్ట్రేలియా 100 ఇస్తా, ఓకే.